ప్రశ్న: ఒక లోహపు దీర్ఘఘనం 22 సెంటీమీటర్లు ఇంటూ 15 సెంటీమీటర్లు ఇంటూ 7.5 సెంటీమీటర్ల కొలతలను కలిగి ఉంది. దాన్ని కరిగించి 14 సెంటీమీటర్లు ఎత్తుగల ఒక స్తూపంగా చేసిన దాని వ్యాసార్థము ఎంత? జవాబు: ఈ ప్రశ్నలో ఒక లోహపు దీర్ఘఘనం 22 సెంటీమీటర్లు ఇంటూ 15 సెంటీమీటర్లు ఇంటూ 7.5 సెంటీమీటర్ల కొలతలను కలిగి ఉంది అని ఇచ్చారు. ఇప్పుడు మనం దీర్ఘఘనం యొక్క కొలతల్ని రాసుకుందాము. లోహపు దీర్ఘఘనం యొక్క కొలతలు: పొడవు L = 22 సెంటీమీటర్లు, వెడల్పు B = 15 సెంటీమీటర్లు, ఎత్తు H = 7.5 సెంటీమీటర్లు. ప్రశ్నలో చూసినట్లయితే 14 సెంటీమీటర్లు ఎత్తుగల ఒక స్తూపం అని ఇచ్చారు. ఇప్పుడు దాన్ని రాసుకుందాము. స్తూపం యొక్క ఎత్తు H ఎంత? 14 సెంటీమీటర్లు. ప్రశ్నలో చూసినట్లయితే లోహపు దీర్ఘఘనాన్ని కరిగించి స్తూపంగా మార్చారు అని ఇచ్చారు. దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? లోహపు దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము మరియు ఆ స్తూపం యొక్క ఘనపరిమాణము సమానమని అర్థమవుతోంది. ఇప్పుడు దాన్నే రాద్దాము. లోహపు దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము = స్తూపం యొక్క ఘనపరిమాణం. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణ సూత్రం ఏంటి? LBH అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు = స్తూపం యొక్క ఘనపరిమాణం πr²h. అయితే ప్రశ్నలో చూసినట్లయితే మనల్ని ఏం కనుక్కోమన్నారు? వ్యాసార్థాన్ని కనుక్కోమన్నారు. అంటే ఈ విలువను కనుక్కోవాలి. దీర్ఘఘనం యొక్క కొలతల్లో పొడవు విలువ ఎంత? 22 ఇంటూ వెడల్పు 15 ఇంటూ ఎత్తు 7.5 π అంటే 22/7 ఇంటూ r² ఇంటూ h అంటే స్తూపం యొక్క ఎత్తు, దాని విలువ ఎంత? 14. 22 ఇంటూ 15 ఇంటూ 7.5ని ఎలా రాయొచ్చు అంటే 75/10గా రాయొచ్చు. 22/7 ఇంటూ 14 ఇంటూ r². ఇప్పుడు ఈ మొత్తం విలువని అవతల పక్కకి తీసుకెళ్దాం. అంటే ఎలా వస్తుంది? r² 22 ఇంటూ 15 ఇంటూ 75/10 డివైడెడ్ బై 22/7 ఇంటూ 14/1. 7 పెట్టి క్యాన్సిల్ చేస్తే 7 1 7, 7 2 14. అంటే ఎంత వచ్చింది? r² 22 ఇంటూ 15 ఇంటూ 75 డివైడెడ్ బై 22 ఇంటూ 2 ఇంటూ 10. 22 క్యాన్సిల్ అయిపోతుంది. 5 పెట్టి క్యాన్సిల్ చేస్తే 5 2 10, 5 3 15. అంటే ఎంత వచ్చింది? 3 ఇంటూ 75 డివైడెడ్ బై 2 ఇంటూ 2 అంటే 4. r² 3 ఇంటూ 75ని ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 25గా రాయొచ్చు డివైడెడ్ బై 4. r² 3 ఇంటూ 3 అంటే 3² రాయొచ్చు ఇంటూ 25ని 5² రాయొచ్చు డివైడెడ్ బై 4ని 2² రాయొచ్చు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 ఇంటూ
5 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టుకి రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం. అంటే ఆర్ స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 5 బై 2 హోల్ స్క్వేర్ రూట్. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 × 5 అంటే దాని విలువ 15 డివైడెడ్ బై 2. 15 బై 2 అంటే దాని విలువ 7.5. అంటే ఆర్ విలువ ఎంత వచ్చింది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్లు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చేద్దాము.